నెల్లూరుని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని, కోట్లాది రూపాయలతో పురాతన ఆలయాలను పునర్నిర్మించి పూర్వ వైభవం తీసుకొస్తున్నామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో ఆయన మంగళవారం సాయంత్రం సుడిగాలి పర్యటన జరిపారు. మూలాపేటలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులను వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. మంత్రికి రూప్ కుమార్ యాదవ్, ఆలయ అధికారులు, స్థానికులు శాలువాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం పురస్కరించుకుని టౌన్ హౌస్ పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ వీలైనంత త్వరలోనే పనులను పూర్తి చేసి భక్తులకు గొప్ప ఆలయాన్ని అందించేందుకు నిరంతరం పనుల పురోగతిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రధానంగా రాష్ట్రంలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు జనవరి 20వ తేదీన ఆర్యవైశ్యులు అత్యంత వేడుకగా నిర్వహించుకునే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, టీడీపీ శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు. గోపాలస్వామి దివ్యానుగ్రహసిద్ధిరస్తు ఉపహరతి ఏకరయ యజమానః యస్తేజో దదాతి. ప్రత్యేకంగా నెల్లూరు నగరంలోని అనేక ఆలయాలని పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించుకొని నగర శాసనసభ్యులు, ప్రస్తుత పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క సలహాలు, సూచనల మేరకు ఈరోజు ఈ ఆలయాలన్నింటినీ కూడా పూర్తి చేయడానికి కొన్ని మొదలు పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూ వచ్చాం. అనేక సంవత్సరాలుగా వేణుగోపాలస్వామి ఆలయం కానీ, అలాగే నవాపేటలో ఉన్నటువంటి శివాలయం కానీ, వీటన్నిటికీ నిధుల కొరత వల్ల ఆలయాలు జీర్ణోద్ధరణకి అవి మరి సంకల్పమున్నా చేయలేని పరిస్థితులు. మరి వాళ్ళందరం ఏకమై వీటన్నిటినీ పూర్వ వైభవానికి తీసుకురావాలి, నెల్లూరు నగరంలో ఒక ఆధ్యాత్మిక శోభని చేకూర్చే విధంగా తయారు చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి భక్తిభావం ఉండాలి అనేటువంటి ఆలోచనతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, ఆశీస్సుల మేరకు ఈరోజు పనులు మొదలుపెట్టాం. వాటిని ఇన్స్పెక్షన్ కొరకే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేయర్ గారు ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు కానీ, అలాగే ఆలయ చైర్మన్ శ్రీ మన చంద్రమౌళి రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రంగమయూర్ గారు, కేశవ్ అందరం కూడా కలిసి స్థానిక కార్పొరేటర్లు అందరం కలిసి వచ్చాం. పోయిన 3-4 మాసాల క్రితం అప్పుడు మంచి వర్షాలు, తుఫాను, ఎక్కడ పనులు ఆగిపోతాయో, ఎలా పనులు చేయాలనేటువంటిది కొంచెం భయపడుతూనే మొదలుపెట్టాం. శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు
స్వయంగా అంత తుఫాన్లో కూడా రావడం, శంకుస్థాపన చేయడం, మంచి ముహూర్త బలం, త్వరగా పూర్తి చేస్తారు అని చెప్పి ఆయన ఆశీర్వదించి కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత ఎప్పటికప్పుడు మేము దీన్ని సమీక్షించుకుంటున్నాం. నా స్థాయిలో నేను, అలాగే మన సహచర మంత్రివర్యులు నారాయణ గారు కానీ, రూప్ కుమార్ యాదవ్ గారు కానీ ఎప్పటికప్పుడు దేవాదాయ శాఖ ఇంజనీర్లతో మాట్లాడుతూ ఈ పనులు వేగవంతం చేయాలనేటువంటి దానిలోనే పనిచేస్తూ వచ్చాం. ఈరోజు కూడా సంక్రాంతి సెలవులకి ఇక్కడికి వచ్చున్నాం. కొంత సమయం ఉంది. ఈ సమయం నిన్న మొన్నటి వరకు అయితే అందరూ సెలవులు, కాంట్రాక్టర్లు వెళ్ళకపోయారు, ఇంజనీర్లు, అధికారులు అందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు పండుగ వాతావరణంలో ఉన్నారు. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం సెలవు దినాలు అయిపోయి మళ్ళీ రావడంతో ఈ పనులు మొదలు పెడుతున్నాం. మొదలు పెట్టడం కూడా ఎక్కడి వరకు అయింది, ఎంతవరకు అయింది చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది. వేణుగోపాల స్వామి దేవస్థానం గురించి మీ అందరికీ తెలిసినటువంటి విషయం. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చాం. ఈరోజు దీన్ని అన్ని విధాలా పునర్నిర్మాణం చేయడానికి వేణుగోపాల స్వామి ఆలయంతో రుక్మిణి సత్యభామ సమేత ఆలయం, ఇది అత్యంత చారిత్రాత్మకమైనటువంటి ఆలయం. ఈ ఆలయంలో మొట్టమొదట దళితులని ప్రవేశపెట్టిన ఆలయంగా ఈ ఆలయానికి మరి ప్రతిష్ట కూడా ఉంది. అటువంటి ఆలయం ఇవాళ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే దాంతోనే 16,70,00,000తో ఇది మొదలుపెట్టాం. పూర్తయ్యే దశకి మా రూప్ కుమార్ చెప్పినట్లు ఇది 17 కోట్లు దాటే పరిస్థితి ఉంది. తప్పకుండా ఎంత డబ్బు అవసరమైనా ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇవాళ దేవాదాయ శాఖ పనిచేస్తూ ఉంది, అధికారులు పనిచేస్తున్నారు. ఈ ఆలయం ఇప్పటికీ ఫౌండేషన్ లెవెల్లో 70% పనులు పూర్తయ్యాయి. ఇంకా ఒక 30% పనులు ఈ పండుగల వల్ల ఆగింది. ఇప్పుడు ఆ పండుగలు కూడా అయిపోయాయి కాబట్టి ఈరోజు పనులు మొదలు పెడుతూ ఇప్పటి వరకు 70 లక్షల రూపాయలు ఖర్చు అయింది. మిగిలిన కూడా ఎప్పటికప్పుడు ఆ బిల్స్ చేయడం కానీ, వాళ్ళకి కాంట్రాక్టర్కి వెసులుబాటు కల్పించడం కానీ జరుగుతుంది. ఆలయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి అనేటువంటిదే ఇవాళ మా అందరి లక్ష్యం. అదేవిధంగా ఈరోజు మరొక పండుగ జరుగుతుంది. రాష్ట్రంలోనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయాలన్నీ శోభాయమానంగా ఉండాలి. కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆమె నిర్యాణం చెందినటువంటి దినంగా దీన్ని ప్రభుత్వ పండుగగా గుర్తించడం జరిగింది. గతంలో అనేక దశాబ్దాలు పెద్దలు, ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వైశ్య ప్రముఖులు అనేక ప్రభుత్వాల్ని ఈ పండుగని ప్రభుత్వ పండుగగా గుర్తించండి అని చెప్పి అడిగినటువంటి సందర్భాల్లో గత ప్రభుత్వాల్లో కొంత దాని గురించి ఆలోచన చేయలేదు. కానీ మేమైతే ఎన్నికలకు ముందే వాగ్దానం చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలోనే నాడు ఎన్నికల్లో ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు, మేము అధికారంలోకి వస్తే కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క నిర్యాణం దినాన్ని ప్రభుత్వ పండుగగా గుర్తిస్తామని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ ప్రాంతంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈరోజు మా సహచర మంత్రివర్యులు, నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు అక్కడ ప్రభుత్వ పక్షాన ఈ సంవత్సరం పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన జిల్లాలో ఇవాళ కార్యక్రమం జరుగుతుంది. స్టోన్ హౌస్ పేటలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయంలో ఆ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను కూడా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని, అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నవాబ్పేటలో వెలిసినటువంటి శివాలయం యొక్క పునర్నిర్మాణ కార్యక్రమానికి కూడా అంచనాలు తయారు చేశాం. దాదాపుగా 5.5 కోట్ల రూపాయలు పునర్నిర్మాణ కార్యక్రమానికి అక్కడి శివాలయానికి ఖర్చు అవుతుందని అంచనాలు ఇచ్చారు. వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసి మరి నారాయణ గారితో మాట్లాడి, మంత్రి గారితో
అక్కడ కూడా ముహూర్తం చూసి శంకుస్థాపన చేసి పునర్నిర్మాణ కార్యక్రమం నవాపేటలో వెలిసినటువంటి శివాలయంలో కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇవాళ 3 ఆలయాలు, ప్రధానమైనటువంటి ఆలయాలు. ఒకటి రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం, మరొకటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయం, మూడవది నవాపేటలో వెలిసినటువంటి శివాలయం. ఈ 3 ఆలయాలను కూడా ఇవాళ చూస్తున్నాం. ఆ ప్రాంతంలో ఆ ఆలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇవాళ దేవాదాయ శాఖ ప్రత్యేకమైనటువంటి విధంగా పనులు చేస్తూ ఉన్నాం. రాష్ట్రమంతా కూడా ఒక ఆధ్యాత్మిక శోభ రావాలి. ఈ ఆధ్యాత్మిక శోభలో ప్రతి ఒక్కరికి భక్తిభావం కలగాలి. ఆలయానికి సామాన్య మధ్యతరగతి భక్తులు ఎక్కువగా రావాలి, ప్రాధాన్యత వాళ్ళకే ఉండాలి ఆలయాల్లో అనేటువంటి దర్శనాల విషయంలో కానీ, ఇతర పూజాది కైంకర్యాల విషయంలో కానీ మా ప్రభుత్వం యొక్క లక్ష్యం సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళు ఎక్కువగా ఆలయ దర్శనంలో పాల్గొనాలనేటువంటి దానిలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇవాళ పనులు జరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా శ్రీవాణి ట్రస్ట్ అనేటువంటిది ఏర్పాటు చేశాం. గతంలో కూడా శ్రీవాణి ట్రస్ట్లో 10 లక్షల రూపాయలతో కొన్ని ఆలయాల నిర్మాణానికి అంకురార్పణ జరిగి పనులు మొదలైతే అది సరిగా నిధులు విడుదల కాక, సరిగా పనులు జరగక చాలా వరకు ఆగిపోయినాయి. వాటన్నిటినీ పూర్తి చేస్తూ 5,000 ఆలయాలని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ నిధులు వెచ్చిస్తుంది. రాష్ట్ర దేవాదాయ శాఖ దానికి అనుమతులు ఇచ్చి నిర్మాణ కార్యక్రమాల్లో అగ్రభాగాన డిపార్ట్మెంటు అధికారులు అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. దానికి ఇప్పటికే 5 సెంట్ల స్థలం, అలాగే 8 నుంచి 10 సెంట్ల స్థలం, అలాగే 10 సెంట్లకు పైన ఉన్నటువంటి స్థలాల్లో 3 విభాగాలుగా చేసి, ఒకటి 10 లక్షల రూపాయల ఆలయం, మరొకటి 15 లక్షల రూపాయల ఆలయం, మూడవది 20 లక్షల వరకు ఆలయ నిర్మాణం అవసరమైతే, మూడవది కొంత పెద్దదైనప్పటికీ దానికి అవసరమైనటువంటి నిధుల్ని విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం కలిసి నిర్ణయం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆలయాలు, చాలా ఆలయాలని దాదాపుగా 463 ఆలయాలు, ఇంకొక 99 ఆలయాలు ఇప్పుడు మంజూరు చేయబోతున్నాం. 4,438 ఆలయాలు మంజూరు చేయడానికి ప్రతిపాదనలు అన్ని జిల్లాల నుంచి కూడా కోరాం. 175 నియోజకవర్గాల్లో ఈ ఆలయాల నిర్మాణం జరగాలి. ఈ ఆలయాలన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో, ఎక్కువగా ఏజెన్సీల ప్రాంతంలో, దళితులు, గిరిజనులు నివసించేటువంటి ప్రాంతాల్లో, బలహీన వర్గాలు, రైతాంగం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ఆలయాలు లేవో అక్కడంతా ఈ ఆలయాల నిర్మాణం. ఈ ఆలయాల నిర్మాణంలో కొత్త ఒరవడి సృష్టించింది మన ప్రభుత్వం. వెంకటేశ్వర స్వామి ఆలయమే కాకుండా ఎక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎక్కువగా ఏ రకమైనటువంటి ఆలయాలు కావాలని అడుగుతారు, రామాలయం కావాలంటే అదే ఏర్పాటు, అలాగే వేణుగోపాల స్వామి కావాలంటే అది, అలాగే అమ్మవారి శివాలయాలు ఎన్ని రకాలుగా ఉన్నా అన్ని రకాల హిందూ ఆలయాలని నిర్మాణం చేయడం ఇందులో లక్ష్యంగా పనిచేస్తున్నాం. 5,000 ఆలయాల నిర్మాణం చేయాలి అనేటువంటిది ఇవాళ ప్రభుత్వ లక్ష్యం. ఇవన్నీ మొదలుపెట్టి పూర్తి చేసుకుంటూ వచ్చేటప్పటికి మరింత సమయం తీసుకొని మరిన్ని ఆలయాలకు కొత్తగా కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, టీటీడీ దేవస్థానం అన్నీ కలగలిపి ఇవాళ పనులు ప్రారంభిస్తున్నాం. దీంతో పాటు 12 సంవత్సరాల క్రితం ఆనాడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే
రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. తిరిగి ఇప్పుడు మళ్ళీ గోదావరి పుష్కరాలు వచ్చాయి. 2027లో గోదావరి పుష్కరాల్ని 12 రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి రాష్ట్రంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 32 పెద్ద ఆలయాలను గుర్తించి ఆ పెద్ద ఆలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయడానికి 37 కోట్ల రూపాయలని నిధులు విడుదల చేయడం కూడా జరిగింది. దానితో పాటు ఇక చిన్న ఆలయాలు కానీ ఆ గోదావరి నదీ ప్రవాహంలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలినటువంటి మధ్య తరహా చిన్న ఆలయాలు దాదాపు 390 పైచిలుకు ఆలయాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో మరి వచ్చేటువంటి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేయడానికి నిధులు సమకూర్చుకుంటున్నాం. త్వరలోనే ఆ పనులు కూడా మొదలుపెట్టి ముఖ్యమంత్రి గారి మొదటి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం తర్వాత గోదావరి పుష్కరాల కార్యక్రమాలు ఎక్కువగా చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇది ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో దేవాదాయ శాఖ ద్వారా జరిగేటువంటి పనులు. ఈ పనులన్నిటినీ గోదావరి పుష్కరాల్లోగా పూర్తి చేసి అది భక్తులకి సందర్శనార్థం గోదావరి పుష్కరాలకు వచ్చేటువంటి యాత్రికుల కోసం వాటన్నిటినీ కూడా ఇవాళ మరి ఉపయోగంలోకి తేవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మన జిల్లాలో కూడా ఇవాళ వేణుగోపాల స్వామి చెప్పాను, అలాగే నవాపేట శివాలయం గురించి చెప్పాను. సోమేశ్వర స్వామి ఆలయం సోమశల్లో అది కూడా పునర్నిర్మాణం జరుగుతుంది. నిన్ననే వెళ్ళి చూసి వచ్చాము అక్కడ. అలాగే రేపు మన నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి నరసింహకొండ అక్కడికి కూడా రేపు ఉదయం రూరల్ శాసనసభ్యులు వారి సోదరులతో కలిసి అలాగే అక్కడ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా చేయడానికి దాదాపు 8.5 కోట్ల రూపాయలు మంజూరు కావాలని అడిగారు. రేపు అక్కడికి పోయి చూశాక ఆ నిధులు కూడా అక్కడ మంజూరు చేయడమే కాదు, దాదాపు ఆలయ పరిధిలో ఉన్నటువంటి ఆ భూమిని నెల్లూరు కార్పొరేషన్కి 100 ఎకరాల పైన కావాలి అని చెప్పి రూప్ కుమార్ యాదవ్ గారు వారు మేయర్గా ఛార్జీ తీసుకున్న తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు మమ్మల్ని కోరడం జరిగింది. ఆ 100 ఎకరాల భూమిలో సోలార్ పవర్ ప్రాజెక్టుని డెవలప్ చేయాలనేది వాళ్ళ ఆలోచన. కాబట్టి రేపు అధికారులతో అక్కడ కూడా మాట్లాడతాం. తర్వాత నారాయణ గారు వచ్చాక వారితో కూడా మాట్లాడి సమీక్షించుకొని ఆలయానికి వనరులను సమకూరుస్తూనే సోలార్ పవర్ ప్రాజెక్టుని తీసుకొచ్చినట్లయితే నెల్లూరు నగరంలో విద్యుత్ వాడకంలో కొంత ఖర్చుని తగ్గించే పరిస్థితులు, కొంత ఆదాయం కార్పొరేషన్కి వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేద్దామని రేపు మేయర్ గారిని కూడా ఆహ్వానించాము అక్కడికి. వాళ్ళ కమిషనర్ గారు వాళ్ళ ఇంజనీర్లు కూడా రేపు వస్తున్నారు. మేమందరం వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ రూరల్ ఎమ్మెల్యే గారి సోదరులు గిరిధర్ రెడ్డి గారితో కూడా మాట్లాడాక ఆలయ కమిటీ చైర్మన్లు మా దేవాదాయ శాఖ అధికారులతో కూడా సమీక్షించి త్వరలోనే దానికి కూడా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అక్కడ ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని విధాలుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణానికి దాదాపుగా 7 కోట్ల రూపాయల పైన మంజూరు చేసి శంకుస్థాపన కూడా చేశాం. అలాగే బిట్రగుంట బెలవకోట వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా నిధులు మంజూరు చేశాం, పనులు ప్రారంభించాం. ఇలా నెల్లూరు జిల్లాలో అనేక ఆలయాలని పూర్వ వైభవానికి తేవడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికమైన భక్తులు, ప్రజలతోటి సమన్వయం చేసుకొని ఈనాటి మన ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకొని పనిచేస్తూ ఉంది. దేవాదాయ శాఖకి నిధులు ఎక్కడి నుంచో రావు, భక్తుల నుంచే సమకూరుతుంది. భక్తుల నుంచి వచ్చేటువంటి నిధులని జాగ్రత్తగా ప్రతి పైసా కూడబెట్టి ఈ ఆలయాలన్నింటినీ పునర్నిర్మాణం చేయడానికి ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది. థ్యాంక్ యూ. వెలిసిన వెంగమాంబ అమ్మవారి యొక్క ఆలయాన్ని కూడా చూడటం జరిగింది. దానికి కూడా ఆలయం నిర్మాణంలో కానీ ఆలయ ప్రాంగణాన్ని కానీ దేవాదాయ శాఖ అధీనంలోకి తీసుకొని మరింత ఎక్కువగా ఆలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని స్థానిక శాసనసభ్యులు సురేష్ గారు అడిగితే
అది కూడా చూడడం జరిగింది. దానికి కూడా అనేక మంది దాతలు కూడా ఉన్నారు. అందరితో సంప్రదించాక ఆలయ నిర్మాణానికి కూడా శ్రీకారం చుడతాం. మనకి ఉదయగిరి కొండ కింద అక్కడ ఉన్నటువంటి కోట దగ్గర వేణుగోపాలస్వామి ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం ఉంది అక్కడ. ఆ ఆలయము అప్పట్లోనే కృష్ణదేవరాయలు గారు నిర్మించిన ఆలయం అని పేరు. ఇది ఆర్కియలాజికల్ వాళ్ళ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది. దాన్ని కూడా ఏ విధంగా చేయాలి, అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వ అధికార యంత్రాంగంతోనే ఆలయం నిర్మాణం చేయడానికి ఒక ప్రణాళికని తయారు చేస్తున్నాం. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి చూసిన తర్వాత దాని నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటాం. నెల్లూరు నగరంలోని మూలాపేటలో వేంచేసినటువంటి శ్రీ 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 రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు పరిశీలన నిమిత్తం ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, సోదరుడు ఆనం రంగమయూర్ రెడ్డి గారికి, కేశవ చౌదరన్న గారికి, కార్పొరేటర్ నాగరాజు గారికి, చైర్మన్ చంద్రమోహన్ గారికి, తేజ గారికి, ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. దాదాపు 17 కోట్ల రూపాయల నిధులతో ఈ ఆలయ పునర్నిర్మాణం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు నారాయణ సార్ గారితో మాట్లాడి పెద్దలు రామనాయుడు గారు దీనికి 17 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించి వారితో చర్చించి శాంక్షన్ చేయించి పనులు ప్రారంభించారు. చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడే చూసాం, బేస్మెంట్ వరకు దాదాపుగా పూర్తయింది. 1.5 సంవత్సర కాలంలోనే దీన్ని పూర్తిగా నిర్మాణం చేసి వేణుగోపాలస్వామి దేవస్థానంతో పాటు ఈ దేవస్థానం ప్రాంగణంలోనే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కూడా ఇక్కడ నిర్మాణం చేయబోతూ ఉన్నారు. ఏదైతే గతంలో ఉండిందో అది కూడా. దీని మీద గౌరవ మంత్రివర్యులు రామనాయుడు గారు ప్రత్యేక దృష్టి సారించి, ఏదైతే వంశ పారంపర్యంగా వారి కుటుంబం ఈ దేవస్థానానికి వంశ పారంపర్య ధర్మకర్తలుగా ఉన్నారో దీని మీద ప్రత్యేక దృష్టి సారించి దాన్ని ప్రతి వారం ఎంతవరకు వచ్చిందని అధికారులతో సమీక్షించి వీలైనంత త్వరగా నిర్దేశించిన గడువులోపే దీన్ని పూర్తి చేసి భక్తులకి స్వామివారి దర్శనాన్ని కల్పించాలా త్వరగా అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. భగవంతుడు ఆ వేణుగోపాల స్వామి ఆశీస్సులతో ఈ దేవస్థానం పునర్నిర్మాణం రామనారాయణ గారి సహకారంతో త్వరితగతిన పూర్తవుతుందని చెప్పి ఆశిస్తూ దీన్ని అన్నీ తానే నడిపిస్తున్న రామనారాయణ గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళూరుపేట.